నమస్కారాలు. నేటి మీడియా సమావేశంలో నాతో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ జీవి రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ షేక్ బాజీ గారు పాల్గొంటున్నారు. నేటి మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇంధన ఛార్జీల పెంపుతోటి, విద్యుత్ ఛార్జీల పెంపు, అలాగే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, వీటి ద్వారా ఏ విధంగా ప్రజలను అడ్డివిడిచారు, ఏ విధంగా ప్రజల మీద మోయలేని భారం మోపారు అనే దాని మీద ప్రజల్ని చైతన్యం చేయాలి. మరొకసారి ఈ దుర్మార్గుడి కబంధాస్తాల నుంచి, ఈ దుర్మార్గుడి మోసంలో ప్రజలు పడకుండా కాపాడాలన్న ఉద్దేశంతో ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 9 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచడం జరిగింది. ట్రూఅప్ ఛార్జీల పేరు మీద, ఫిక్స్డ్ ఛార్జీల పేరు మీద, అడిషనల్ డిపాజిట్ల పేరు మీద దాదాపు 9 టైమ్స్ విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటుగా స్మార్ట్ మీటర్ల పేరుతోటి ఒక కుంభకోణం, ట్రాన్స్ఫార్మర్ల పేరుతోటి ఒక కుంభకోణం, డిస్కంల దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ స్టేషన్స్ దగ్గర తక్కువ ధరకు దొరుకుతున్నటువంటి విద్యుత్తుని, యూనిట్ విద్యుత్తుని బహిరంగ మార్కెట్లో దాదాపు ₹2 అదనంగా పెట్టి కొనుగోలు చేయడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల అదనపు భారాన్ని విద్యుత్ వినియోగదారుల మీద మోపినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అలాగే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కూడా జరిగిన అవకతవకల వల్ల దాదాపు రాష్ట్రంలో ఎంత జిఎస్టీ రూపంలో రాష్ట్రం నష్టపోయింది, అలాగే ఎన్ని వేల ఉద్యోగాల్ని రాష్ట్ర యువత నష్టపోయారు అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విద్యుత్ ఛార్జీలు పెంచిన కారణంగా 2020 ఫిబ్రవరిలో దాదాపు 500 యూనిట్లు దాటిన ప్రతి యూనిట్ పైన 90 పైసల పెంపు అనే కారణంతో దాదాపు 1300 కోట్ల రూపాయలని పెంపుతో ప్రారంభమైన విద్యుత్ ఛార్జీల పెంపు 2020 మేలో మరొకసారి 1500 కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేశారు. 2021లో మరొకసారి 3542 కోట్ల రూపాయల భారం, మొత్తం దాదాపు 9 సార్లు పైగా విద్యుత్ ఛార్జీల ధరలు పెంచేసి మొత్తంగా ప్రజల మీద ధరల పెంపు ద్వారానే వీరు మోపినటువంటి భారం దాదాపు 66,537 కోట్ల రూపాయలు. 2014లో ఎప్పుడైతే రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మనం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా నూతనంగా మన ప్రస్థానం ప్రారంభమైన తర్వాత 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో నవ్యాంధ్రప్రదేశ్ యొక్క ప్రస్థానం మొదలైతే 2014లో మన సామర్థ్యం దాదాపు 9,529 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2018 నాటికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 19,080 మెగావాట్లకి పెంచి ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 10,000 మెగావాట్ల యూనిట్ మిగులు విద్యుత్ సామర్థ్యంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మిగులు విద్యుత్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టాక్ పాయింట్స్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ కొనకుండా డిస్కామ్లు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు కూడా పక్కన పెట్టేసి కేవలం తన కమిషన్ల కోసం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకి క్విడ్ ప్రోకో విధానంలో వాళ్ళకి అధిక ధరలకు వాళ్ళ దగ్గర విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర నుంచి స్వలాభం కోసం వాళ్ళ దగ్గర నుంచి లాభాలు పొందే ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల మీద భారం మోపిన పరిస్థితి. 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు మనం ఇతర రాష్ట్రాలకి విద్యుత్ నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్రం ఉంది. ఆ రోజు కరెంటు కోతలు లేవు, ఇది ట్రూఅప్ ఛార్జీల పేరిట ధరలు పెంచినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే సామర్థ్యం పెరిగి మిగులు విద్యుత్తోటి ఉన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేసిందనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల ప్రభుత్వంలో 1 యూనిట్ అదనపు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసిన పాపాన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 30,000 కోట్ల రూపాయలు డిస్కంలకు ఈరోజు
డిస్కమ్లు అంటే ఏవైతే విద్యుత్